తగ్గిపోవడానికి సిమ్టమ్స్ కి సంబంధం పెద్దగా ప్రెగ్నెన్సీలో లేదు. జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జెనెటిక్ గా వస్తుందని చెప్పాను కదా, జీన్స్ పరంగా వస్తుంది. సో మదర్ కి ఉన్నా ఫాదర్ కి ఉన్నా మనందరికి ఒక 1% ఛాన్స్ ఉంది రావడానికి. సో మా అమ్మ నాన్నలు ఎవరికైనా ఉంటే, ఒకళ్ళు ఉంటే నాకు 10% ఛాన్స్ ఉంటుంది. ఇద్దరికి ఉంటే ఆ ఛాన్స్ ఇంకా మరింత పెరుగుతుంది. వ్యాధి ఉన్నా లేకపోయినా జెనెటిక్ గా రావాల్సి వస్తే వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ కంట్రోల్లో ఉంది కాబట్టి తర్వాత 20 years తర్వాత నా చైల్డ్ కి షుగర్ రాదు అని అనలేం కదండి, ఎందుకంటే అది జీన్స్ పరంగా వచ్చేసింది. ఓకే, అలానే అందరికీ వస్తుందని కూడా కాదు. సో ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసి భయపడి చేయవలసిన కూడా అవసరం కూడా లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్కిజోఫ్రేనియా లాంటి వ్యాధులు, ఎనీ మానసిక వ్యాధులప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మానసిక వ్యాధి కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ వ్యాధి వల్ల పడుతున్న స్ట్రెస్ బేబీ మీద డైరెక్ట్ గా పడుతుంది. చాలా మంది సైకాట్రీ మందులు ప్రెగ్నెన్సీలో వాడడానికి భయపడతారు. ఈ మందుల వల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందేమో. వాళ్ళకి తెలియదు ఏంటంటే, మందుల వల్ల ఎంత రిస్క్ ఉంటుందో డిజీజ్ వల్ల డబుల్ రిస్క్ ఉంటుంది. సో స్కిజోఫ్రీనియా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా, లేదా స్కిజోఫ్రీనియా తగ్గి మందుల మీద ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినా, సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేసి, గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మందులు మాత్రం వాడుతూ సిమ్టమ్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటే బేబీ కూడా హెల్తీగా పుడుతుంది. తర్వాత జీన్స్ పరంగా వస్తుందా లేదా అన్నది మనం చెప్పడం కష్టం.